బ్రహ్మానందం కనిపిస్తేనే కితకితలు కన్ఫర్మ్. అలాంటిది వెండితెర మీద ఈ మధ్య బ్రహ్మానందం సందడి తగ్గింది. జాతిరత్నాలు, అలవైకుంఠపురంలో లాంటి సినిమాల్లో మెరిసినా ఒకప్పటిలా తన జోరు లేదు. అయితే భీమ్లా నాయక్లో మాత్రం పాత బ్రహ్మానందంని చూడబోతున్నామట. కాకపోతే బ్రహ్మానందం 2 కండిషన్స్తో కామెడీ దాడి చేస్తున్నాడట. ఏంటా కండిషన్స్? హ్యావ్ ఎ లుక్. బ్రహ్మానందం అంటేనే కామెడీకి కేర్ ఆఫ్ అడ్రస్. కెరీర్ లో ఎన్ని పాత్రలు చేసినా తన అపియరెన్స్ తోనే నవ్వించే బ్రహ్మానందం గత కొంతకాలంగా సినీ సందడి తగ్గించాడు. ఆ మధ్య ఎదురైన అనారోగ్య సమస్యలు లేదంటే రెస్ట్ తీసుకోవాల్సిన అవసరం ఏర్పడటమే కారణమన్నారు. ఏది ఏమైనా భీమ్లా నాయక్ తో మరోసారి వెండితెర మీద దుమ్ము దులపబోతున్నాడు ఈ కమేడియన్. గుండె సంబంధిత చికిత్స తర్వాత గ్యాప్ తీసుకున్న బ్రహ్మానందం తర్వాత అలవైకుంఠపురంలోని సాంగ్ లో తలుక్కున మెరిసి షాక్ ఇచ్చాడు. అయితే రంగమార్తాండాలో కదిలించే పాత్ర వేసిన బ్రహ్మి ఇక నుంచి సెకండ్ ఇన్నింగ్స్ లో టచింగ్ రోల్స్ వేస్తాడన్నారు. ఇంకా రంగమార్తాండ మూవీ రిలీజ్ కాలేదు, కానీ జాతి రత్నాలతో మళ్లీ ఫామ్ లోకి వచ్చిన బ్రహ్మి అన్నారు. ఏది ఏమైనా ఈ కామెడీ మెగాస్టార్ ఇక నుంచి చేసే ఏ సినిమా అయినా సెలెక్టివ్ గానే చేస్తాడట. బ్రహ్మానందం భీమ్లా నాయక్ లో కిక్కిచ్చే రోల్ వేశాడు. ఈ సినిమాతో సెకండ్ ఇన్నింగ్స్ లో జోరు పెంచుతున్నాడట. ఓ రకంగా జాతి రత్నాలే బ్రహ్మానందం సెకండ్ ఇన్నింగ్స్ ని ట్రాక్ ఎక్కిచ్చిందంటున్నా అసలు జోరు మాత్రం భీమ్లా నాయక్ తోనే షురూ అవుతుందట. ప్రతి ఏడాది కనీసం డజన్ సినిమాలు చేసే బ్రహ్మానందం 2019లో 7 సినిమాలు, 2022లో 3 సినిమాలే చేశాడు. ఈ ఏడాది జాతి రత్నాలు తప్ప మరో మూవీతో సందడి చేయలేదు. ఇక భీమ్లా నాయక్ లో స్పెషల్ రోల్ వేసినా అది 2022 జనవరిలోనే వస్తోంది. కెరీర్ లో పీక్స్ చూసిన కామెడీ మెగాస్టార్ బ్రహ్మానందం స్టార్ హీరోలందరితో కలిసి కామెడీ కిక్ ఇచ్చాడు. వందల కొద్ది పాత్రలతో నవ్వించాడు. ఇప్పుడు ఏడాదికి 5 సినిమాలు, నెలకి 10 రోజులే వర్కింగ్ డేట్స్ అని కండిషన్స్ పెట్టుకున్నాడట. అది కూడా పాత్ర నచ్చితేనే చేయాలని డిసైడ్ అయ్యాడట. ఇదే ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయింది.